పగడాల ప్రవీణ్ లేక దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు, ఎ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దైవజనుడు, సామాజిక సేవకుడు, సమాజ సేవకుడు, అన్నిటికంటే ముఖ్యంగా తర్కశాస్త్ర నిపుణుడు. జస్ట్ ఈజ్ లైఫ్ పీరియడ్ ఈజ్ ఇన్ అరౌండ్ 45 సంవత్సరాల జీవితకాలం జీవించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు విలియం టిండేల్ గారు 42 సంవత్సరాల జీవితకాలమే జీవించాడు. ఆయన బైబిల్ని ఒరిజినల్ హీబ్రూ గ్రీక్లో నుంచి ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేసినందుకు ఆయనను కొంతమంది మత ఛాందస్వాదులు ఆయనని హతమార్చారు, జైల్లో బంధించారు, ఉల్వోర్ది క్యాజిల్లో పెట్టారు ఇంగ్లాండ్లో. తర్వాత ఆయనని మెడనులిమి చంపి ఆయన దేహాన్ని కాల్చివేశారు. బట్ హీ వాజ్ కాల్డ్ ఇన్ ద హిస్టరీ, చరిత్రలో ఆయన ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని, ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ బైబిల్ అని, అలాగే కెప్టెన్ ఆఫ్ ద ట్రాన్స్లేటర్స్ అని పిలువబడ్డాడు. అయితే మనం ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి జీవితాన్ని గురించి కొంచెం చూద్దాం. చాలామంది బ్రదర్ జే సాల్మన్ గారు లాంటి వాళ్ళు, ఇంకా కొందరు నన్ను ఆ రోజు నుంచి అడుగుతూ మొదలుపెట్టారు. ఎందుకంటే బ్రదర్ యొక్క మరణము అరౌండ్ 25 రాత్రే జరిగింది. 26 మార్నింగ్ మేము మా ఆఫీస్లో కూర్చుంటే దైవజనులు కైలా దానియల్ గారు వచ్చారు నా దగ్గరికి. ఆయన వచ్చి రావటమే 11 గంటలు అయింది అప్పుడు, ఇన్ అరౌండ్. ఆయన వచ్చి ఇలా కూర్చోవటంగానే మాకు ఒక చిన్న ఫోన్ వచ్చింది. ఇలాగూ ప్రవీణ్ గారి జీవితం ఇట్లాగా అకస్మాత్తుగా ఈజ్ నో మోర్ అని చెప్పేసి పోస్టులు వస్తున్నాయండి, ఒకసారి చూడండి అని అంటే వెంటనే మేము ఫేస్బుక్ తర్వాత ఇవి స్టార్ట్ చేసి చూడటం మొదలు పెడితే ఫేస్బుక్లో చిన్న చిన్న ఫొటోస్, రెండే ఫొటోస్ మాకు ఫస్ట్ కనపడ్డాయి. ఒకటి ఆయన బైక్ దగ్గర పడిపోయింది ఒకటి, రెండవది ఏంటంటే హాస్పిటల్కి అంబులెన్స్ల మీద తీసుకెళ్తున్నటువంటి చిన్న వీడియో క్లిప్ చూడగలిగాం. అప్పటికి కొంతమంది ఎర్లీ మార్నింగ్ జరిగింది డెత్ అంటున్నారు, లాస్ట్ లేట్ నైట్లోనే జరిగిందని కొందరు అన్నారు. ఏదేమైనప్పటికీ ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక బైబిల్ కాలేజీ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్గా, నేను ఒక ఎడ్యుకేటెడ్ క్రిస్టియన్గా ఈ అపాలజెటిక్స్ మీద నేను ఎన్నో బోధించాను. కానీ ప్రాక్టికల్ అపాలజిస్ట్, ఎక్కువగా ప్రాక్టీస్లో అపాలజిస్ట్ని ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేసిన దైవజనుడిగా ప్రవీణ్ పగడాలను నేను లిటరల్గా చూస్తున్నాను. లాస్ట్ ఇన్ అరౌండ్ 10 years నుంచి కానివ్వండి, ఒక 7 years నుంచి కానీ బాగా చూస్తున్నాను అనమాట. వీళ్ళ మిత్రులు కొందరు నాకు తెలుసు, బ్రదర్ వడ్డే నవీన్ కానివ్వండి, ఈయనతో కలిసి బలంగా పనిచేస్తున్నటువంటి బ్రదర్స్ కొందరు నాకు పరిచయం ఉన్నారు. ఎందుకు పౌలు గారు మరీ చెప్పాడు వీళ్ళ ఈ అంశాన్ని, ఈ కుటుంబాన్ని, పరిచర్యను ఒక ప్రార్థన మనవిగా చెప్పడానికి వచ్చాను తప్ప ఇందులో మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ మే బీ, తెలుగు క్రైస్తవ ప్రపంచం ఒక మేధావిని కోల్పోయింది అనే మాట నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఒక లాజికల్, ఒక సిస్టమేటిక్ ఆర్గ్యుమెంట్ చేసేటువంటి ఒక దైవజనుని కోల్పోవటం అనేది జరిగింది. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సమయంలో నేను దీన్ని బాగా గమనిస్తూ ఉన్నాను. 2-3 రోజుల నుంచి గమనిస్తూ ఉంటే త్వరగా మీరు పెట్టండి దీన్ని అన్నారు. కానీ వాక్యం యొక్క బేస్ కొరకు నేను ఆలోచిస్తూ వచ్చాను. పౌలు గారు రోమా సంఘానికి ఒక రిక్వెస్ట్ చేశారు. అది మనందరికి తెలిసిన రిక్వెస్ట్. అదేంటంటే రోమాపత్రిక 15వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు చూస్తే, మీరు యూ క్యాన్ రీడ్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్ ఆర్ ఈవెన్ నౌ బై ఓపెనింగ్ యువర్ బైబిల్స్. వాట్ డస్ ఇట్ సే? అక్కడ ఆ భాగం, ఆ పార్ట్ ఏం చెప్తుందంటే, అవిధేయులైనటువంటి వారు చేతిలో పడకుండునట్లుగా సువార్తను ప్రకటిస్తున్న మా నిమిత్తము ప్రార్థనతో మాతో కలిసి మీకు పోరాడవలెనని ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మా కొరకు ప్రార్థన చేయండి అని బతిమాలుకుంటున్నాడు పౌలు. ఎవరు? కామన్ బిలీవర్స్ని, ఆర్డినరీ బిలీవర్స్ని. పాల్ రిక్వెస్టెడ్ ద బిలీవర్స్ టు ప్రే ఫర్ హిజ్ ప్రొటెక్షన్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మూర్ఖుల చేతిలో పడకుండా, అవిధేయుల చేతిలో పడకుండానట్లుగా మా కొరకు ప్రార్థించండి. అవును, అనేకుల కొరకు మనం ప్రార్థించాలి. మన ప్రార్థన కొరకు అనేకుల్ని అడగాలి. అవసరమైతే ప్రార్థన నిమిత్తం బతిమాలాలి. బైబిల్, అపోజిల్ పాల్ solicited the ordinary believers, begged the believers to pray for him for the protection while he was preaching the gospel. సువార్త ప్రకటిస్తుండగా దేవుని భద్రత తనకు కలుగునట్లుగా ప్రార్థన చేయండి అని తన విశ్వాసం తను బతిమాలాడుకుంటున్నాడు. కొంతమందికి ప్రార్థన చేయమని అడగడానికి సిగ్గవుద్ది, అలా చేయవద్దు. ఈ మిగిలి ఉన్న దైవజనుని కుటుంబము, సిస్టర్ గారి పేరు జెసికా పగడాల, 2 కుమార్తెలు ఉన్నారు. ఆయన కొరకు ప్రార్థన చెయ్యాలి మన వాళ్ళ కొరకు.
బహుశా ఈ మరణం నిమిత్తము నాకు వచ్చిన సస్పెక్షన్ కానీ తర్వాత వాళ్ళ ఓన్ సిస్టర్ చెప్పింది ఏంటంటే, ఈ మతోన్మాదులకు కానీ లేకపోతే ఆయన మీద కక్ష పెంచుకున్నవారు ఎవరైనా కావచ్చు, వారికి సమాచారం ఎట్లా వెళ్ళింది అనేది మనం ఒకసారి చూద్దాం. దీని తర్వాత బ్రీఫ్గా ఆయన బయోగ్రఫీ గురించి కొద్ది మాటలు విందాము. అసలు ఈ సమాచారం, నేను 2 విషయాలు నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి బ్రదర్ అంత పెద్ద వ్యక్తి ఎందుకు వెళ్ళాడు ఒంటరిగా, అది కూడా బుల్లెట్ మీద అంటున్నారు కదా. ఆయన ముందు నుంచి ఒక నెల రోజుల నుంచి ఈ విషయాలు చెప్తూ, ఈ కారు, ఒక డ్రైవరు, కొంతమంది మనుషులు, దీనివల్ల ఇంకా ఇది ప్రాపగండ అయిపోద్ది ఆయన జర్నీ గురించి అని ఆయన డిఫరెంట్గా ఆలోచించాడు. సైలెంట్గా ఆ కుటుంబం మాత్రమే తెలుస్తూ కామ్గా బండి మీద ఆ బుల్లెట్ మీద వచ్చేస్తే రెండో మనిషికి తెలీదు అని ఆయన అనుకున్నమాట నిజమే. కానీ ఆయనకి బాగా పరిచయస్తులు ఆయన పక్కన ఉంటున్న వారు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. మీకు అర్థమైంది కదా. ఆయన బుల్లెట్ మీద ఆయన వెళ్తున్నట్టుగా పలుమార్లు చూపించారు కదా. ఆ బుల్లెట్ మీద ఉన్నది ఈయన కాదు అనేది వాళ్ళ సిస్టరు చెప్పింది. ఆ ఆకారం హెవీగా ఉంది వెళ్తున్న వ్యక్తిది, ఒక పెద్ద పొట్ట. ఆయన అలా ఉండడం, ఆయన బట్టలే తీసి ఇంకొక వ్యక్తి వేసుకుని ఆ బుల్లెట్ మీద వెళ్తూ ఆ ముఖం సరిగ్గా కనపడకుండా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాడు. అక్కడ హెడ్ లైట్ లేకుండా చేసి ఆ కాస్త దూరం, అతను లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ సిగ్నల్ మాత్రమే ఇచ్చుకుంటూ ఆ తర్వాత బండి రేస్ చేసుకుని వెళ్ళిపోయి, ఇదంతా కూడా ఒక ఇల్యూజన్ క్రియేట్ చేశారు లేని దాంతో. ఇది మనకి రిపోర్ట్స్ ఎలా వస్తాయి? ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఇవ్వాలంటే స్పీడ్గా ఇచ్చేయచ్చు, ఎందుకంటే రిపోర్ట్ అందరూ ఒకటే కూర్చొని తయారు చేసేది కాదు. ఫారెన్సిక్ రిపోర్టు ఎయిర్ వెళ్ళే వాళ్ళకి ఎయిర్ వెళ్ళద్ది, ఈ ప్రింట్స్ వెళ్ళే వాళ్ళకి ప్రింట్లు వెళ్తాయి, డిఎన్ఏ వెళ్ళే వాళ్ళకి డిఎన్, ఏ డిపార్ట్మెంట్గా డిపార్ట్మెంట్ టెస్టులు వెళ్ళిపోతాయి. వాళ్ళందరూ కలిసి విదిన్ అవర్స్లో ఇచ్చేస్తారు, డేస్ పట్టే పనేమి కాదు. నా చిన్న కూతురు అదే డిపార్ట్మెంట్కి సంబంధించిన డిగ్రీ చదివింది. అంత తెలియని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు. కానీ ఇట్ ఈస్ బీయింగ్ ప్రొకాస్టినేటెడ్ ఇంటెన్షనల్లీ టు కామ్ అప్ ద హీట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద క్రిస్టియన్డమ్. క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ వేడి చల్లారే వరకు కూడా వాస్తవాలు బయటికి తీసుకురాకూడదని ఇట్ ఈస్ బీయింగ్ మెయింటైన్డ్. తర్వాత ఆయన మీద ఘోరమైన ఆరోపణ, తాగి నడుపుతున్నాడని. అన్ని దెబ్బలు కొట్టిన వాళ్ళు మనిషి నోట్లో మందు పోయలేరా కాసేపు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఆ ఆల్కహాల్ తన బాడీలోకి వెళ్ళి ఎంతసేపు అయిందో కూడా చెప్పచ్చు. ప్రాణం పోయి ఎంతసేపు అయింది, ఆల్కహాల్ బాడీలోకి వెళ్ళి ఎంతసేపు అయింది. మనిషి చనిపోతే అరౌండ్ 10 ఆ ప్రాంతానికి 9:30కే ఆయన బయటకు వచ్చాడు. అప్పుడు కూడా కుటుంబ సభ్యులు మాట్లాడారు అని అంటున్నారు. మళ్ళీ తర్వాత కొంతసేపుకి ఆఫీస్కి మెసేజ్ వెళ్ళింది, వాళ్ళ యొక్క పిఏ వివరాలు ఏదో కావాలని చెప్పి ఆయన మెసేజ్ పంపినట్లుగా. ఇదంతా మనం చూస్తే ఈ సాతానుకు కొంత అవకాశం దొరికితే చాలు. నేను అనేది ఏంటంటే, అపవాదిని తక్కువగా అంచనా వేయవద్దు, అలాగని చెప్పి ఎక్కువగా కూడా అంచనా వేయక్కర్లేదు. కానీ వాడు మూర్ఖుడు. ఏ వ్యక్తి జీవితాన్నైనా, ఏ కుటుంబాన్నైనా, ఏ సంఘాన్నైనా ఎంతవరకైనా చిత్రవద చేయటానికి ఈ డజంట్ విత్హోల్డ్. వాడు వెనుకు తీసేవాడైతే కాదు. మణిపూర్లో అంత భయంకరమైన సంఘటన జరుగుతుందని ఎవరు ఊహించలేదు. తెలుగు క్రైస్తవ్యంలో ఒక పేరు మోసిన దైవజనుడిని, ఒక బాధ్యత కలిగి, ఒక లాజికల్ ఇంటలెక్చువల్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది క్రిస్టియానిటీ చేస్తున్న ఒక వ్యక్తిని చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు. ఆయన సారీ చెప్పాడు కొంతమందికి, ఏదైనా డెలీరియంగా ఉద్రేకంగా ఏదైనా కొంచెం మాట్లాడినా, ఆయన ఆర్గ్యుమెంట్ కొంచెం ఎక్సీడ్ అయినా ఈ రివీల్డ్ ఈ సారీ. అంత స్టెర్న్గా ఉండే మనిషి ఏం కాదు. నేనే కరెక్ట్, నేను ఎవరికి సారీ చెప్పక్కర్లేదు ఆ టైప్ ఏం కాదు. ఆయన సారీ చెప్పే మనిషి ఏదైనా ఉంటే దిద్దుకునే మనిషి. కానీ అపవాది ఆయన మీద దాడి చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటి, ఆయన లొకేషన్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడప్పుడు. దైవజనులందరికీ చెప్తున్నాను, అన్ని సందర్భాల్లో మీ ఫోన్లో లొకేషన్ అలాగే ఉంచొద్దు. ఏదైనా ఇంపార్టెంట్ వాళ్ళు కలుసుకునేటప్పుడు లొకేషన్ షేర్ చేసేటప్పుడు ఆ కాసేపు లొకేషన్ ఉంచండి, ఆ తర్వాత లొకేషన్ ఆఫ్లో పెట్టుకోండి. కొంతమందికి ఈ వీక్నెస్ ఉంటుంది, దేనికి లాక్స్ కానీ ఏమీ కానీ పెట్టుకోం మనం. మన డబ్బుల విషయం కానీ, ఈ లొకేషన్ ఇప్పుడు ఆన్ చేయాలి, ఇప్పుడు ఆఫ్ చేయాలి, ఏమి ఉండవు. తర్వాత రెండవది, కొందరు నమ్మకస్తులు మనతో ఉండటం తప్పేమీ కాదు. కానీ ఎవరు నమ్మకస్తులు అనేది ఎవరు చెప్పగలుగుతాం? యేసు ప్రభువుతో ఇస్కరియోతు యూదా ఎంతో నమ్మకంగా ఉన్నట్టు నటించాడు. ప్రభు కూడా అతనిలో మార్పు కలుగుద్ది అని వేచి ఉంటానే ఉన్నాడు. చివరి వరకు అతను ఇంకా సాతానుకు దగ్గరయ్యాడు. కానీ హీ కుడెంట్ అండ్ హీ డిడెంట్ చేంజ్ హిజ్ వేస్. తన మార్గాన్ని మార్చుకోలేదు. ఈవెన్ విలియం టిండేల్ గారు, హెన్రీ ఫిలిప్స్ స్నేహం చేసి ఆయన్ని పట్టించాడు.
కనుక బైబిల్లో ఉంది, చరిత్రలో ఉంది. ఈయన విషయంలో కూడా వాళ్ళ ఓన్ సిస్టరు అదే డౌట్ని సస్పెక్ట్ చేసి మీడియా ముందుకు తెచ్చింది. అదేంటంటే నమ్మకంగా ఉంటూ తన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరో ఇన్ఫర్మేషన్ చెప్పుకోకుండా ఆయన ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఎవ్వరికీ తెలియకుండా, కుటుంబంలో భార్య పిల్లలు తప్ప ఎవ్వరికీ తెలియకోకుండా చేస్తున్న ఈ ప్రయాణము తను అనుకుంటూ తనతో తిరుగుతున్న కొందరిలో ఎవరో బయట నుంచి దీన్ని నేరం చేసే వ్యక్తులకు అందించకుండా ఇది తెలియదు అని సస్పెక్షన్ అనేది రివీల్ చేయడం జరిగింది. ఏదేమైనా ఒక తర్కశాస్త్ర నిపుణుడు క్రైస్తవ్యంలో కష్టపడి పనిచేశాడు. కొన్ని నెలలు అటు ఇటుగా 45 సంవత్సరాల జీవితకాలం. నాకంటే కొద్దిగా చిన్నవాడు వయసులో, హార్డ్ వర్క్ చేశాడు. కొంచెం మాలాటి వాళ్ళది హీడెన్గా ఉండవచ్చు, వాళ్ళది బయటికి కనపడవచ్చు. బయటికి కనపడినా హిడెన్గా ఉన్న హార్డ్ వర్క్ ఈజ్ హార్డ్ వర్క్. అది దేవుని కొరకు శ్రమపడము, స్వార్థికుని పని చేయమన్న మాటను నిలబెట్టుకోవటం జరిగింది. దీనంతటికీ ఎడిషన్గా అదనంగా నేను చెప్పేది ఏంటంటే, బాల్యంలో ఆయన చాలా చిరాకుతో కూడిన ప్రవర్తనతో ఉండేవాడు. ఆయనే చెప్పాడు ఒకానొక సమయంలో కుటుంబ సభ్యులు వీడేం మనిషిరా బాబు అన్నంత చిరాగ్గా ఆయన అగ్రెసివ్గా ఉండేవాడు. అంతే, చిరాగ్గా అంటే ఏదో అని కాదు, కొంత అగ్రెసివ్ బిహేవియర్, తను చేయాలనుకున్నదే చేసే బిహేవియర్తో ఉండేవాడిని. అలా ఉంటూ ఒకానొక సమయం వచ్చేటప్పటికి, ఇంటర్మీడియట్ పూర్తయ్యే టైంకి వచ్చేటప్పటికి నేను ఒక హంతకుళ్లాగా తయారవటానికి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయాను. చివరికి మా అన్నగారి మీద చిన్న దాడి జరిగితే, దాడి జరగలేదు, దాడి చేయటానికి ప్రయత్నించాడు. కత్తి విసిరాడంటే ఒక వ్యక్తి. ఆ కత్తి విసిరిన వ్యక్తి నాకు బాగా పరిచయం అయ్యి ఒక రకంగా స్నేహితుల్లాంటి వాడైనా కొందరితో కలిసి అతను దాడి చేసి ఆల్మోస్ట్ చనిపోయాడేమో అన్నంతగా దాడి చేసి చనిపోయాడు అనుకుని వెళ్ళిపోయాను. దేవుని కరుణను బట్టి, తల్లిదండ్రుల ప్రార్థన బట్టి మరి ఆ ప్రాణం పోలేదు. కేసులో ఇరుక్కోకుండా దేవుడు ఆయన తప్పించాడు. ఆ వ్యక్తి కూడా బ్రతికాడు. ఇదంతా కూడా ఆయన స్వయంగా చెప్పినాడు. అట్లాంటి వ్యక్తి మరి బీటెక్కి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ ఆయన చదువుతుండగానే ఒక యూత్ మీటింగ్లో అక్కడ పట్టబడటం ప్రభు కొరకు. ఆ పట్టబడినటువంటి ఆయన క్రీస్తు ప్రేమలో ఎదుగుతూ బీటెక్ అవటంగానే ఇండోర్కి వెళ్ళమని దేవుడు ఆయనతో మాట్లాడటం. ఆ ఇండోర్లోనే ఆయన MBA పూర్తి చేసుకుంటూ ఒక సంఘానికి అక్కడ హిందీ నేర్చుకుని కష్టపడి బయట ఎవరో పరిచయం లేకపోయినా ఇండోర్లో 2-3 రోజులు తన దగ్గర ఉన్న డబ్బులతో అక్కడ తిరుగుకుంటూ బయట తిండి తింటూ దేవుని కొరకు జీవించాలి, దేవుడు ఎందుకు నడిపించిన ప్రార్థన చేస్తుంటే ఒక నమ్మకమైన దైవజనుడి దగ్గరికి ఆయన పరిచయం అవటం. అక్కడ టీవీలో వర్తమానాలు కూడా ఆయన హిందీ త్వరగా ఆయన నేర్చుకోవటం. దేవుడు ఆయన ఎడల కృప చూపించి ఆయనకి ఎలాగో కొంచెం మెమరీ పవరు, కొంత సాధించే పట్టుదల ఉంది కనుక, దేవుని కటాక్షం అన్నిటికీ మించి ఉంది కనుక, దేవుని ఎన్నిక ఉంది కనుక, దేవుని కటాక్షం ఉంది కనుక ఆయన హిందీని త్వరగా నేర్చుకుని అక్కడ లోకల్ టీవీ ఛానల్స్లో కూడా ఆయన వాక్య పరిచర్య చేయటం. అలాగ ఒక దైవజనుడు ఇంప్రెస్ అయ్యి కుటుంబంలో పెట్టుకుని సంఘంలో వాడుకుంటూ ఆయన MBA అవటంగానే తన కుమార్తెని జెసికా అనబడినటువంటి భార్య పేరు జెసికా పగడాల సిస్టర్ కొరకు ప్రార్థన చేయండి. మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. ఏ విధంగా మన గ్రహం స్టెయిన్స్ గారు చనిపోయినప్పుడు తన భార్య ఎటువంటి మంచి స్టేట్మెంట్, క్షమించి మేము అందరిని వదిలేస్తున్నామని ఎలా చెప్పిందో, క్షమాపణ స్టేట్మెంట్ ఇచ్చి మేము ఎవరి మీద పగ తీర్చుకోవటానికి లేము ఇక్కడ అని చెప్పేసి ఆయన డెడ్ బాడీ ముందే హైదరాబాద్లో ఆవిడ మాట్లాడింది. మేము క్షమించటాకున్నాం కానీ ఎవరి మీద కూడా పగ తీర్చుకోవటానికి ఇక్కడ లేమని మాట్లాడి ఆయన చూపించిన సేవా మార్గాన్ని, వాట్ హీ హ్యాస్ షోన్ మస్ట్ బి కంటిన్యూడ్, వీ మస్ట్ బి రెడీ టు డూ ఇట్ అని చెప్పింది ఆవిడ అక్కడ. ఆయన చూపించిన సేవా మార్గాన్ని కొనసాగించడం ముఖ్యం తప్ప పగ తీర్చుకోవటం మనకు ప్రాముఖ్యం కాదని చెప్పింది. అంతి మంచి మనసు ఆవిడికి కలగటం అనేది అది దేవుని కటాక్షము తప్ప అది ఏ మానవుడి ప్రయత్నాల వల్ల, క్రీస్తు యేసు ఆత్మ వలన కలిగేది తప్ప ఏ మనుష్యుడి ప్రయత్నాల వల్ల అట్లాంటి మంచి మనసు జరగదు. అట్టి చక్కటి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ మదర్ కూడా కొంత ధైర్యంగా మాట్లాడింది. మనంత ధైర్యంగా మాట్లాడటం అనేది దేవుడు ఆదరిస్తే వచ్చేది తప్ప మానవుని ప్రయత్నాల వల్ల అవి జరిగేది కాదు. ఆయన ఈ విధంగా 1980లో హైదరాబాద్ ఆయన ప్రాంతంలో ఆయన మరి ఆ తల్లిదండ్రులు జాబ్ చేస్తున్నప్పుడు జన్మించడం. ఏదేమైనా నేటివ్ ప్లేస్ మాత్రం ఆయనకి కడప. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి కొంత చదువుకుని అక్కడి నుంచి మరలా ముందుకెళ్ళి మరలా వివాహం చేసుకుని వచ్చి హైదరాబాద్లో ఆయన సెటిల్ అవటం. అక్కడి నుంచి దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలలో విస్తృతమైన పరిచర్య చేస్తూ రాజమండ్రికి వెళుతూ ఉండగా, హైదరాబాద్ నుంచి తన సొంత బుల్లెట్ బైక్ మీద వెళుతూ ఉండగా ఈ యొక్క దుర్ఘటన జరిగింది. ఇది హత్య అయినప్పటికీ వివరాలు రాలేదు కనుక మనం స్పెక్యులేట్ చేసి చెప్పటం అంత మంచిది కాదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ట్రయల్స్ అండ్ బీయింగ్ పర్స్యూడ్ బై ద ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్సెట్రా. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోనే ఉంది.
కనుక మనం జడ్జిమెంట్ ఇవ్వలేము. కానీ భూమి మీద న్యాయం పూర్తిగా జరగటం అనేది అసాధ్యం. సాధ్యమైనంత న్యాయం జరగాలని, సంపూర్ణ జస్టిఫికేషన్ అనేది పరలోకంలో జరుగుద్ది. కానీ భూమి మీద మన ప్రార్థనతో, మన ప్రయత్నాలతో సాధ్యమైనంత న్యాయం జరిగేటట్లుగా దేవుని బ్రతిమలాడదాము, ప్రయత్నాలు చేద్దాం. కొంతమంది ఫ్రంట్ రోలో ఉండి ప్రయత్నాలు చేస్తున్నారు, అట్టి వారి కొరకు ప్రార్థించాలి. మరి బ్రదర్ ఆయన కొందరు బ్రదర్స్ మీరు చూసారు, వాళ్ళ పేర్లు అందరినీ నేను చెప్పలేను. కొందరు బ్రదర్స్ ముందుండి పాప వాళ్ళ గొంతులు హోర్స్ వాయిస్ వచ్చేటట్లుగా, బొంగురు పోయేటట్లుగా మాట్లాడుతూ కష్టపడుతూ దీని కొరకు ముందుండి న్యాయం జరగాలని బ్రదర్స్ ఎవరో మీకు బాగా తెలుసు. బ్రదర్ విజయ్ కుమార్ కావచ్చు, ఇంకా కొందరు బ్రదర్స్ ఉన్నారు. హనీ జాన్సన్ కూడా కొంచెం ప్రయాసపడుతున్నాడు. ఇంకా కొందరు బ్రదర్స్ మాట్లాడుతున్నారు. సీక్రెట్గా కొంతమంది వర్క్ చేస్తున్నారు దీని విషయంలో, అధికారులతో మాట్లాడుతున్నారు. కొందరు మాజీ ఎంపీలు కానివ్వండి, వాళ్ళందరి కొరకు ప్రార్థించండి. ప్రార్థనతో పోరాడమని దైవజనుడు నాతో కలిసి ప్రార్థనలో ఇట్లాంటి ఆపదల్లో పడకుండా ప్రార్థనతో పోరాడవాలని మిమ్మల్ని బతిమలాడుతున్నానని రోమపత్రిక 15:30-32 పౌలు గారు బ్రతిమలాడాడు. హతసాక్షులు అయిపోకుండా, ప్రమాదాల్లో పడిపోకుండా ప్రార్థన చేయండి అని దైవజనులు, మూర్ఖులకు ఈ తరం వారు వేరే రక్షణ పొందండి అని ఒక చోట, మూర్ఖుల చేతిలో పడకుండా ప్రార్థన చేయండి అని మరొక చోట దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ విషయాల్లో సొంత తెలివితేటలు మనం ప్రదర్శించకూడదు. అయితే కొన్నిసార్లు మనం మనుషులు కనుక ఏం చేస్తామంటే కొన్ని అగ్రెసివ్గా వెళ్తాం. కొన్నిసార్లు ముత్యాలు చల్లినట్లు అయిపోద్ది. దేవుని వాక్యం చెప్తుంది, పందులు ఎదుట ముత్యములు చల్లకుడి, పరిశుద్ధమైన దానిని కుక్కలకు పెట్టకుడి. అలాగ మీరు పెడితే అవి మీ మీద తిరుగుబాటు చేస్తాయి. ఆ ముత్యాలను కాళ్ళతో తొక్కుతాయి, మీ మీద పడి మిమ్మల్ని చీల్చేస్తాయి. ఎందుకంటే కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా సత్యాన్ని ఎదిరిస్తారు, వాళ్ళకి కరెక్ట్ అని తెలుసు. అట్లాంటి వ్యక్తులతో మనం శృతిమించి వాదించడం వల్ల ఏం జరుగుద్దంటే ఇట్లాంటి నష్టాలు కొన్ని వేగంగా వస్తాయి. ఏదేమైనా సత్యాన్ని రకరకాల కోణాల్లో చెప్పటం తప్పని మనం అనలేము. ఈరోజు ఆయన మరణించాడు కదని చాలామంది బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా తప్పది. మరణం అనేది ఎప్పటికైనా వస్తుంది. అలాంటి శ్రేష్టమైన సువార్త పనిలో జరిగే మరణం అది తక్కువ మందికి దొరుకుతుంది. చాలామంది తలుపులు వేసుకుని తొలగొట్టేవాడు ఉంటారు, దాక్కుని వాళ్ళ పబ్బం గడుపుకునేవాడు ఉంటారు. ఆయనకి బిజినెస్లు ఉన్నాయి, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ ఆదాయం అంతా పెట్టి ఆయన ఒక పక్కన సువార్త ప్రకటన ఖర్చు పెట్టడం, కొందరు దైవజనులకు హెల్ప్ చేయటం, ఈ అపాలజెటిక్స్ ప్రాక్టీస్ చేసి ఈ పని మీద రీసెర్చ్లు ఉండేవాళ్ళు కొందరికి హెల్ప్ చేయటం, కొందరు సెమీ ఆర్ఫాన్ పిల్లల్ని కొందరు తన పిల్లలతో పాటు ఈక్వల్గా చూసుకుంటూ చేరదీసి దాదాపుగా 200 మందికి పైగా ఆయన ఈ విధంగా ఆ పిల్లలకి, అనాథలకు హెల్ప్ చేశాడని విన్నాను. సేవకులు దాదాపుగా చాలామంది ఆయన సపోర్ట్ తీసుకుంటున్నారు. వాక్య పరిచర్య రూపంలో అయితే చాలామంది మేలు పొందారు, చాలా విషయాలు నేర్చుకున్నారు. ఆయన ద్వారానే కాదు, ఆయన ట్రైనప్ చేస్తూ ఆయన ఎంకరేజ్ చేసిన ఆ బిడ్డలు ద్వారా వచ్చిన వాక్యాలు, వాళ్ళ ద్వారా కూడా చాలా సువార్త అవుట్పుట్ రావటం అనేది జరిగింది. కనుక దైవజనుని కుటుంబం కొరకు మనం తప్పనిసరిగా ప్రార్థన చేద్దాము. ఈ నెల మార్చి 2025 25వ తారీఖు రాత్రి ఈ భయంకరమైన విషాదం చోటు చేసుకోవటం జరిగింది. దాన్ని ఎలా చంపారు అనేది రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన్ని కొంచెం ఎర్లీగానే చంపేశారు. నైట్ 12 o'clockకి ముందే చంపేసి ఆ డెడ్ బాడీని ఒక రకంగా తీసుకెళ్ళి, ఆ బైక్ని ఒక రకంగా తీసుకెళ్ళి, లేని బైక్ లైట్ అనేది ఆ తర్వాత పడిపోయేటప్పుడు ఎట్లా వచ్చింది అనగా, లేకపోవటం కాదు, డ్యామేజ్ అయినా బైక్కి లైట్ ఆపి ఆ ఫేస్ అది కనపడుకోకుండా సైలెంట్గా ఆయన డ్రెస్సే వేసుకుని ఆ బైక్ని తీసుకెళ్ళి మేనేజ్ చేసుకుని ఆ సాలిటరీ ప్లేస్ ఉన్న దగ్గర అక్కడికి తీసుకెళ్ళి ఒంటరి స్థలంలో ఆ శవానికిను ఈ బైక్కి కొన్ని అటాచ్మెంట్లు పెట్టి, ఒకవేళ ఆయనకి ఏమైనా కొనవపురం ఉందేమో అది పోవటానికి కూడా అక్కడ కర్రతో కొట్టి అది కూడా పోయేటట్లు చేసి, కొనవపురు కూడా హెల్మెట్ ఉండగా లోపల ఎలా దెబ్బ తగులుద్దండి, ఇక్కడ అది కూడా. వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దట్. హెల్మెట్ అంత కాస్ట్లీ కంపెనీ హెల్మెట్కి ఉండగా ముఖానికి దెబ్బలంటే పోనేదో తగిలి అనుకుందాం, అది కూడా ఆ రకంగా తగలటం అసాధ్యం. కానీ హెల్మెట్ లోపల హెల్మెట్ ఉండగా ఎట్లా దెబ్బ తగిలింది, స్పెట్స్ అంత స్మూత్గా ఎలా పడింది పక్కన. అపవాది వాడి దూతలను, వాడి అనుచరులను వాడుకున్నాడు. భయంకరమైన విషాదం జరిగింది. ఏమి జరిగినా స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపారు. అయితే అక్కడతో సేవ ఆగిపోలేదు, క్రైస్తవ్యం ఆగిపోలేదు, మరింత విస్తరించింది.
బ్రదర్ని చూసినప్పుడు నాకు స్టెఫన్ మరణం గుర్తొచ్చింది. మనం బాధపడుతున్నామేమో, అయ్యో ఆ టైంలో ఆ బిడ్డ ఎంత బాధపడి ఉంటాడు, ప్రాణం ఎంత విలవిలాడి ఉంటుందని. అయితే నేను ఒక మాట చెప్తాను, స్టెఫన్ను పరలోకపు వెలుగు కమ్ముకుంది ప్రాణం పోతున్నప్పుడు. బహుశా సహోదరుని ఆ ప్రాణం పోతూ పెనుగులాడుతున్న సమయంలో పరలోకపు మహిమ, పరలోకపు వెలుగు కమ్ముకొని ఉండవచ్చు. అధికంగా కృంగిపోవద్దు. మిగిలిన కుటుంబం కొరకు ఆయన విడిచిపెట్టిన పరిచర్య మరింత విస్తరించి క్షేమంగా జరిగి దైవజనుడికి తగిన గౌరవం దక్కాలని, రిపోర్ట్లన్నీ సరిగ్గా వచ్చి నిందితులకు బుద్ధి కలిగి మరొకసారి అలా చేయాలనుకుంటున్న వారికి ఒక గుణపాఠం పర్మనెంట్గా అవ్వాలని, ప్రభుచితమైతే తన భార్య జెసికా గారు కోరుకున్నట్లుగా వారు కూడా రక్షణ పొందాలని మీ వద్ద సెలవు తీసుకుంటూ ఈ ప్రార్థనా భారాన్ని, ఈ సేవా క్రమాన్ని మీకు కూడా అప్పగిస్తూ వీరి కొరకు ప్రార్థన చేయమని, నా కొరకు, నాలాంటి వ్యక్తుల కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయమని, నా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ నేను బతిమాలుకొనొచ్చు దైవాశీస్సులతో మీ వద్ద సెలవు తీసుకుంటున్న మీ సహోదరుడు బ్రదర్ ప్రసాద్ బాబు, ఇజ్రాయెల్ ప్రసాద్ నిట్టా. థ్యాంక్ యూ వెరీ మచ్.